హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో టూ బిగ్గెస్ట్ ఫ్యాండమ్ టీమ్స్ అయినటువంటి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య అయితే ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. దీన్ని ఫ్యాన్ క్లాసికో అని అయితే నేనైతే పేరు పెట్టాను. జనరల్గా మనకి సిఎస్కే ఎంఐ మ్యాచ్కి ఎల్ క్లాసికో అంటారు కదా, అలాగే ఆర్సీబీ మరియు సిఎస్కే మ్యాచ్కి అయితే ఫ్యాన్ క్లాసికో అని అయితే నేనైతే పేరు పెట్టడం జరిగింది ఈరోజు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది, అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్ అయితే అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో చాలా రచ్చ జరిగింది. లాస్ట్లో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి సిఎస్కే టీం వాళ్ళు అయితే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదని ఆర్సీబీ వాళ్ళు అయితే ట్రోల్ చేశారు. అలాగే ఆర్సీబీ వాళ్ళు కాస్త ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారని సిఎస్కే వాళ్ళు ట్రోల్ చేయడం. కాబట్టి అవన్నీ చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య చాలా రచ్చ జరిగింది లాస్ట్ మ్యాచ్ తర్వాత. కాబట్టి ఈ ఆల్రెడీ సోషల్ మీడియాలో అయితే చాలా విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యాన్స్ సిఎస్కే వాళ్ళని ట్రోల్ చేయడం, సిఎస్కే ఫ్యాన్స్ ఆర్సీబీని ట్రోల్ చేయడం. మళ్ళీ ఈ అన్ని విషయాల మధ్య ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే, ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఓవరాల్గా 33 మ్యాచ్లు అయితే ఆడే ఐపీఎల్లో. అందులో సిఎస్కే టీం 21 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ టీం 11 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం సిఎస్కేకి అయితే ఖచ్చితంగా చాలా క్లియర్గా అయితే సిఎస్కే టీం అయితే ఆర్సీబీని డామినేట్ చేసింది ఓవరాల్గా చూసుకుంటే. ఇక లాస్ట్ 5 మ్యాచెస్లో రికార్డ్ చూసుకుంటే సిఎస్కే టీం 3 మ్యాచెస్లో గెలిచింది, ఆర్సీబీ టీం 2 మ్యాచ్లో గెలిచింది. చేపాక్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయో కనుక చూస్తే, చేపాక్లో ఇప్పటి వరకు సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. అందులో 7 మ్యాచ్ల్లో సిఎస్కే టీం గెలిస్తే 1 మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ టీం గెలిచింది. కాబట్టి ఆల్మోస్ట్ 16 or 17 ఇయర్స్ దాకా అయితే ఆర్సీబీ అయితే సిఎస్కేని చేపాక్లో అయితే ఓడించలేదు. సిఎస్కే విన్నింగ్ స్ట్రీక్ అయితే అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఆర్సీబీ మీద చేపాక్లో. కాబట్టి ఈసారి ఏమైనా ఆ చరిత్ర ఆర్సీబీ టీం తిరగ రాస్తుందా? ఈసారి డెఫినెట్లీ ఆర్సీబీ టీం దగ్గర అయితే కాస్త బెటర్ టీం అయితే ఉంది. బౌలింగ్లో కాస్త కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ బ్యాటింగ్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం సిఎస్కే టీం దగ్గర అయితే ఈసారి బ్యాటింగ్లో డెప్త్ ఉంది, కానీ ఎందుకో బ్యాటింగ్లో 5 పవర్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. అయితే స్పిన్నర్స్ మాత్రం సిఎస్కే టీంలో ఖచ్చితంగా 3 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఆర్సీబీ టీంతో కంపేర్ చేస్తే బెటర్ స్పిన్ అటాక్ అయితే మనకి సిఎస్కే టీం దగ్గర ఉంది. కాబట్టి రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే, జనరల్గా చెన్నైలో మనకి పిచ్ చూసాం, ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, స్పిన్ ట్రాక్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నాడు. వాళ్ళకి తోడుగా రచిన్ రవీంద్ర కూడా ఉన్నారు. కాబట్టి స్పిన్ బౌలింగ్ని నమ్ముకొని సిఎస్కే అయితే బరిలోకి దిగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది మరోసారి. ఇక టాస్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా చేజింగ్కి ప్రిఫర్ చేస్తారు. అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆర్సీబీ సిఎస్కే మీద గెలిచిన ఎక్కువ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. అట్ ద సేమ్ టైం సిఎస్కే అయితే వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే చేపాక్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉండేది. కానీ మనకి లాస్ట్ ఇయర్ ప్లస్ ఇయర్ ఈ జరిగిన మొత్తం 10 ఐపీఎల్ మ్యాచెస్లో 7 సార్లు ఫస్ట్ చేసిన టీం గెలిచింది, 3 సార్లు మాత్రమే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. కాబట్టి ఆ దృష్టిలో ఏమైనా ఆలోచిస్తే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ చేజింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏమైనా మార్పులు ఉంటాయంటే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఒక 1 చేంజ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మనకి లాస్ట్ మ్యాచ్లో రసిక్ దార్ అయితే ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం మనకి భువనేశ్వర్ కుమార్ అయితే తిరిగి టీంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తను ఏదో ఫేవరో ఏదో అందువల్ల ఏదో మ్యాచ్ ఆడలేదని అంటున్నారు. ఈ మ్యాచ్లో భువీ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే తను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే, మనకి లాస్ట్ మ్యాచ్లో అయితే మిడిల్ ఆర్డర్లో అయితే చాలా మంది ఫెయిల్ అయ్యారు బ్యాటర్స్. అలా అని చెప్పి వాళ్ళు చేంజ్ చేస్తారా అంటే ఒక మ్యాచ్కి నేనైతే అనుకోను. కాకపోతే దీపక్ కూడా ప్లేస్లో ఏమన్నా విజయశంకర్ ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. మేబీ అది కూడా చేయకపోవచ్చు, మేబీ చేసినా చేయొచ్చు. ఇక మతీక్ష పత్రాన్ని ఏమన్నా టీంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే, మేబీ తను కూడా వచ్చే అవకాశం లేదు. నేతన్ ఎల్లిస్తోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రెండు టీమ్స్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే, విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో రజత్ పతిదార్, నెంబర్ 5లో ఇయామ్ లివింగ్స్టన్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జాష్ హేజల్వుడ్, నెంబర్ 11లో యష్ దయాల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయా శర్మ అయితే టీంలోకి వస్తాడు. ఇక సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, రుతురాజ్ గైక్వాడ్ మరియు రచిన్ రవీంద్ర అయితే ఓపెన్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో మనకి రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేశాడు, కానీ నాకెందుకో ఈ మ్యాచ్లో
మనకి రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ చేస్తాడు అనిపిస్తుంది. లేదు రాహుల్ త్రిపాఠితో ఓపెన్ చేస్తామంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది. ఇక నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో దీపక్ హుడా, నెంబర్ 6లో శ్యామ్ కరణ్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో MS ధోని, నెంబర్ 9లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో నేతన్ ఎల్లీస్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ అయితే టీంలోకి వస్తాడు. ఇంకా ఈ రెండు టీమ్స్ లో మనకి కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది పవర్ ప్లేలో. ఎందుకంటే విరాట్ కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కి కాస్త స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి గతంలో. మనకి IPL లో కూడా గతంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కి కాస్త స్ట్రగుల్ అయ్యాడు. అలాగే ఖలీల్ అహ్మద్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు పవర్ ప్లేలో ఇనిషియల్ గా. కాబట్టి ఈ బ్యాటిల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక అలాగే రజత్ పతిదార్ వర్సెస్ నూర్ అహ్మద్, ఈ బ్యాటిల్ అయితే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పతిదార్ అయితే స్పిన్నర్స్ ని చాలా గట్టిగా అటాక్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం నూర్ అహ్మద్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్స్ తీసి అద్భుతమైన స్పెల్ అయితే వేశాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పేస్ ఆఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అలాగే మనకి జార్జ్ హేజల్వుడ్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్, ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి హేజల్వుడ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ టూ ఓవర్స్ లో అయితే నిజంగా ఒక అద్భుతమైన స్పెల్ అయితే వేశాడు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ హేజల్వుడ్ ని ఎలా ఆడతాడో చూడాలి. ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి కానీ ఈ 3 బ్యాటిల్స్ అయితే టాప్ 3 అని చెప్పొచ్చు. ఇక రేపు మ్యాచ్ లో ఏ టీం గెలిచే అవకాశం ఉందంటే ఈ రెండు టీమ్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూసుకుంటే రెండు టీమ్స్ లోనూ బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే RCB టీంలో అయితే సాలిడ్ హిట్టర్స్ అయితే ఉన్నారు. మనకి లియామ్ లివింగ్స్టన్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, జితేష్ శర్మ కానీ, వీళ్ళు డౌన్ ద ఆర్డర్ స్ట్రాంగ్ హిట్టర్స్ అయితే ఉన్నారు. అలాగే CSK టీంలో అయితే ఆ బిగ్ హిట్టింగ్ చేయగల బ్యాట్స్మెన్స్ అయితే కాస్త తక్కువ ఉన్నారని చెప్పొచ్చు. శివం దూబే ఒక్కడే ఆ బిగ్ హిట్టింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అలాగే ధోని ఉన్నాడు కానీ ధోని లాస్ట్ లో వస్తాడు కాబట్టి ధోనిని మనం యాజ్ ఎ ఫినిషర్ గా మాత్రమే చూస్తాం. తను ఎన్ని బాల్స్ ఆడతాడో తెలియదు కాబట్టి CSK టీంలో కాస్త ఫినిషర్స్ అయితే కాస్త తక్కువ ఉన్నారు, బిగ్ హిట్టింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్స్. అలాగే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం CSK అయితే చాలా చాలా బెటర్ గా ఉంది. మనకి నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి 3 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకు తోడుగా రచిన్ రవీంద్ర ఉన్నాడు. అలాగే RCB టీంలో మనకి కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ మరియు లివింగ్స్టోన్ లాంటి స్పిన్నర్స్ అయితే ఉన్నారు. కాబట్టి CSK టీంతో కంపేర్ చేస్తే RCB టీంలో స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే కాస్త వీక్ గా ఉంది ఆన్ ద పేపర్. అయితే లాస్ట్ మ్యాచ్ లో కృణాల్ పాండ్యా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి RCB టీం ఇంకొక స్పిన్నర్ ఏమన్నా కావాలి టీంలో కనుక్కుంటే మనకి స్వాప్నిల్ సింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు మనకి దేవదత్ పడిక్కల్ అయితే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా ఆలోచించే ఉన్న ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్స్ ఏమన్నా తీసుకొస్తారు RCB టీం. మనకి CSK కండిషన్స్ లో ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుంటుందని ఆలోచించి RCB టీం మరి స్వాప్నిల్ తీసుకొస్తారా చూడాలి. నన్ను అడిగితే తీసుకురాలనుకుంటున్నాను. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి స్పిన్ పిచ్చెస్ మీద లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ఆ టీం కి బెటర్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఇనిషియల్ గా. కాబట్టి నేనైతే అనుకోవట్లేదు సేమ్ టీంతోనే వెళ్తారు అనుకుంటున్నాను. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే వస్తే రావచ్చు. ఇక ఏ టీం గెలుస్తుంది అంటే మనకి చేబాక్లో CSK యొక్క హోమ్ అడ్వాంటేజ్ చూసుకున్నా, అలాగే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగినప్పుడు పాత రికార్డ్స్ చూసుకున్నా ఇవన్నీ CSKకే ఫేవర్ గా ఉన్నాయి. కాబట్టి CSKకి కాస్త ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ మరియు రజత్ పతిదార్ వీళ్ళిద్దరు కనుక రెచ్చిపోయి ఆడితే మాత్రం RCBని ఆపడం చాలా చాలా కష్టం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రేపు ఏ టీం గెలుస్తుందో.